ఉరికొయ్యల చెరసాలల తెలంగాణ 12 ఉద్యమాల తెలంగాణ కోసం అంతర్జాతీయ సమాజమే పెద్ద ఉద్యమం చేసిందంటే ఈ తరానికి ఆశ్చర్యంగా ఉంటుంది. రైతాంగ సాయుధ పోరాట సమయంలో 12 మంది తెలంగాణ వీరులకు మరణశిక్ష విధించింది నాటి సర్కారు. మరణం చివరి అంచుల వరకు వెళ్లిన ఈ కేసుపై అభ్యుదయ భావాలున్న విదేశీయులు సైతం రంగంలోకి దిగి ధర్మ పోరాటం చేశారు. న్యాయానికి ఊపిరి పూసి ఉరిశిక్ష నుంచి తప్పించారు. తెలంగాణ 12గా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ పోరాట ఘట్టం ఉత్కంఠభరితం. తెలంగాణ నిత్య ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. ప్రపంచ చరిత్రలో అత్యంత అరుదైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై జూలై 4కు సరిగ్గా 75 సంవత్సరాలు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభల మీదుగా అప్పటికి 4 దశాబ్దాలకు పైగా రగులుతున్న తెలంగాణ ప్రజల చైతన్యం 1946 జూలై 4 వచ్చేసరికి భళ్ళున పెళ్ళుబికింది. అప్పటి నల్లగొండ జిల్లా కడివెండి గ్రామంలో ప్రభుత్వ నిర్బంధ లెవీ వసూలుకు వ్యతిరేకంగా ఊరేగింపు జరుగుతోంది. విసునూరు రామచంద్రారెడ్డి గుండాలు ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సంఘం కార్యకర్త దొడ్డి కొమరయ్య మరణించడంతో కమ్యూనిస్టు పార్టీ సాయుధ ప్రతిఘటన పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ రోజు నుంచి 1951 అక్టోబర్ 20న అధికారికంగా పోరాట విరమణ జరిగే వరకు తెలంగాణ రైతాంగ పోరాటం అగ్గిలా మంటింది. ఎన్నెన్నో చారిత్రక విజయాలు సాధించింది. అసమ భూ సంబంధాలకు, వెట్టి వంటి శ్రమ దోపిడీ రూపాలకు, సామాజిక పీడనకు వ్యతిరేకంగా లక్షలాది ప్రజలు కదిలారు. 3000 గ్రామాలు భూస్వామ్య పీడన నుంచి విముక్తి పొందాయి. భూస్వాముల చెరలో ఉన్న 10 లక్షల ఎకరాల భూమి దున్నేవారికి దక్కింది. ఈ దేశ ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎంచుకోవలసిన మార్గమేమిటో తెలంగాణ రైతాంగ ఉద్యమ రూపంలో చేసి చూపించింది. అది అప్పటి వరకు భారత ఉపఖండ చరిత్రలో జరిగిన విడివిడి వ్యక్తిగత సామూహిక రైతాంగ తిరుగుబాట్లకు ఒక సంఘటిత సైద్ధాంతిక పునాదిని కల్పించింది. దేశంలో ఆ తర్వాత జరుగుతున్న ప్రజా ఉద్యమాలన్నిటికీ వెలుగు దివ్యగా నిలిచింది. పోరాటాలు జరుగుతున్నప్పుడు పాటలు, కవిత్వం, కథల రూపంలో వెలువడిన తెలంగాణ పోరాట సాహిత్యంలో గడచిన 7 దశాబ్దాలలో ఆ ప్రక్రియలతో పాటు ఆత్మకథలు, అనుభవాలు, జ్ఞాపకాలు, జీవిత చరిత్రలు, నవలలు, సామాజిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక సాహిత్య విశ్లేషణ రూపంలో ఎన్నెన్నో రచనలు వచ్చాయి. అలా 200కు పైగా పుస్తకాలు వచ్చాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో సాహిత్యం, అర్థశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్ర శాఖల్లో దాదాపు 20 ఎంఫిల్, పిహెచ్డి సిద్ధాంత వ్యాసాల పరిశోధన జరిగింది. ఆ పోరాట విశిష్టతకు తగినట్టుగా కనీసం 30,000 పేజీల సాహిత్యం వెలువడి ఉంటుంది. అయితే ఇంత విశేష కృషి జరిగినా ఆ పోరాటం గురించి ఇంకా రాయాల్సింది, విశ్లేషించాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో లోతైన పరిశోధన జరిగినప్పటికీ ఇంకా వెలుగు చూడాల్సిన సమాచారం ఎంతో ఉంది. అటువంటి ఘట్టాల్లో ఒకటి పోరాటాన్ని అణిచివేయడానికి ఆనాటి పాలక వర్గాలు జరిపిన దమకానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో జరిగిన కృషి ఏమిటనేది. మొత్తం 30,000 పేజీల అచ్చైన సమాచారంలో అప్పుడు ప్రజా ఉద్యమ కార్యకర్తలకు అనుకూలంగా న్యాయస్థానాల్లో వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది మనోహర్ రాజ్ సక్సేనా రాసిన 150 పేజీల హిస్టారిక్ తెలంగాణ పీజెంట్స్ స్ట్రగుల్ అండ్ ద లీగల్ బ్యాటిల్, అది కూడా గందరగోళంగా అచ్చైన పుస్తకం. కొన్ని పుస్తకాల్లో ప్రస్తావనలు మినహా సమగ్రమైన అణచివేత రూపాల న్యాయ పోరాటాల చరిత్ర ఇంకా వెలుగు చూడవలసి ఉన్నది. అలా వెలుగు చూడవలసిన మహత్తర త్యాగాల పోరాటాల చరిత్రలో విశిష్టమైనది మరణశిక్ష పడిన తెలంగాణ పోరాట యోధుల గాథ. నిజానికి ఇన్ని పుస్తకాలు వచ్చినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఎంతమందికి మరణశిక్ష పడిందో తెలిపే ఖచ్చితమైన సమాచారం ఎక్కడా లేదు. దాదాపు 100 మందికి మరణశిక్ష పడి ఉంటుందని కొందరు రాశారు. నల్లా నరసింహులు, కందిమళ్ల ప్రతాపరెడ్డి వంటి వారు 50 మందికి ఉరిశిక్షలు విధించారన్నారు.
మనోహర్ రావు సక్సేనా అయితే ఆ సంఖ్య 28 అని పేర్కొన్నారు. అందులో మరణశిక్ష పడిన తర్వాత జైలు నుంచి తప్పించుకున్న నల్లా నరసింహులు, నంద్యాల శ్రీనివాసరెడ్డి, 16వ ఏటనే మరణశిక్ష పడిన ఒక అమెరికన్ పత్రికా విలేకరి వార్త వల్ల ప్రపంచానికి తెలిసిన ఎర్రబోతు రామిరెడ్డి వంటి కొందరి గురించి, తెలంగాణ 12 అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారమై నిరసనలు వ్యక్తమైన 12 మంది గురించి మాత్రమే కొద్దిగా చరిత్రకెక్కింది. ఈ మరణశిక్షల్లో ఎక్కువ భాగం నిజాం పాలనా కాలంలో పడినవి కావు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత ప్రవేశించిన భారత సైన్యం ఏర్పాటు చేసిన న్యాయస్థానాల్లో పడిన శిక్షలు. తెలంగాణ 12గా ప్రఖ్యాతికెక్కిన 12 మందిని అయితే మరణశిక్ష రేపు అమలు చేస్తాం అని సిద్ధం కూడా చేశారు. కుటుంబ సభ్యుల చివరి కలయికలు జరిపించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి నిరసనల వల్ల, సుప్రీంకోర్టులో వాద్యం వల్ల ఆ ఉరితీత ఆగిపోయింది. కానీ 15 నెలల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం విఫలమైంది. చిట్ట చివరికి రాష్ట్రపతి క్షమాభిక్షతో మరణశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది. ఆ 12 మంది ఎవరంటే దోమల జనార్దన్ రెడ్డి, గార్లపాటి రఘుపతి రెడ్డి, దూదిపాల చిన్నశెట్టిరెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణ రెడ్డి, వడ్ల మల్లయ్య, వడ్ల పాపయ్య, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరి, శామ్యూల్. ఈ 12 మందికి బడ్డు, అకినేపల్లి, షా అబ్దుల్పురం గ్రామాల్లో జరిగిన హత్యల కేసుల్లో మరణశిక్షలు పడ్డాయి. యూనియన్ సైన్యాల ప్రవేశం తర్వాత కొంతకాలం సైనిక గవర్నర్ పాలన, కొంతకాలం పౌరపాలన అన్నప్పటికీ 1952 వరకు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ హిజ్ హైనెస్ నిజామ్స్ గవర్నమెంట్ పేరుతోనే జరిగాయి. కానీ నిజాం ప్రభుత్వ న్యాయస్థానాలను పక్కన పెట్టి నేరాలను విచారించడానికి హైదరాబాద్ సైనిక గవర్నర్ ప్రత్యేక ట్రైబ్యునల్ను నియమించారు. అలా సైనిక గవర్నర్ ఆదేశాల మేరకు నల్లగొండలో ఏర్పాటైన ప్రత్యేక ట్రైబ్యునల్ 1949 ఏప్రిల్ 7న నమోదైన క్రిమినల్ కేసు నెంబర్ 14, 1949 జూలై 20న నమోదైన క్రిమినల్ కేసు నెంబర్ 17, 18 కేసుల్లో ఈ మరణశిక్షలు విధించారు. కేసుల విచారణలో ఎన్ని అవకతవకలు జరిగాయంటే ఇప్పుడు ఆ 70 ఏళ్ల వెనుక వలస పాలన, నిజాం పాలన తొలగిపోయిన తొలి రోజుల్లోనే న్యాయ విచారణ తూతూ మంత్రపు తతంగం అనే అంత అనాన్యాయంగా, అనాగరికంగా జరిగిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మొట్టమొదటి ఆ కేసులే సందేహాస్పదమైనవి. ఒక కేసు పోరాట కాలంలో ఊరి నుంచి పారిపోయి పోలీసు చేరిన తర్వాత తిరిగి వచ్చిన హతుడి బంధువుల ఫిర్యాదు మీద నమోదైంది. ఆ హత్య జరిగింది 1948 సెప్టెంబర్లో. పోలీసు చర్య గందరగోళం మధ్య కాగా నేరం మీద ఫిర్యాదు నమోదైంది 7 నెలల తర్వాత 1949 ఏప్రిల్లో. ముద్దాయిలు ఎవరో ఫిర్యాదీలకు ట్రైబ్యునల్కు వచ్చేంతవరకు తెలియదు. మరొక కేసుకు సంబంధించిన హత్య రజాకార్ల కేంద్రమైన గ్రామంలో జరిగింది. పోలీసు చర్య తర్వాత పారిపోతున్న రజాకార్లు జరిపిన హత్యాకాండను ఈ కమ్యూనిస్టు కార్యకర్తల మీద మోపారు. ఇంకొక కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలే తల్లకిందులుగా ఉన్నాయి. శవపరీక్ష జరిపినట్టు ఒక డాక్టర్ ఇచ్చిన నివేదిక ఉంది, కానీ ఆ శవపరీక్ష ఆసుపత్రిలో జరగలేదు. గ్రామంలో ఎందుకు జరిపావు అనే ప్రశ్నకు డాక్టర్ దగ్గర జవాబు లేదు. అసలు ఆ వైద్యుడు గ్రామానికి రాకముందే తన కొడుకు శవదానం అయిపోయిందని హతుడి తండ్రి పేర్కొన్నాడు. ఇటువంటి తప్పుల తడక సాక్ష్యాధారాలు, అసంగతాలు అలా ఉంచి జరిగిన విచారణను చట్టబద్ధమైన న్యాయ విచారణ అనడం భాషకే అవమానం. నిందితులెవరికీ ఇంగ్లీష్ పరిచయం లేదు, కానీ ట్రైబ్యునల్ విచారణంతా ఇంగ్లీష్లోనే జరిగింది. మొత్తం విచారణ క్రమంలో నిందితులకు అర్థమైన ఒకే ఒక ఇంగ్లీష్ మాట "మీరు కమ్యూనిస్టునేనా" అనేది నమోదైంది. 2 కేసుల్లో నిందితులకు న్యాయవాదులు లేరు. అలా లేనప్పుడు ప్రభుత్వం అందించవలసిన న్యాయ సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వజూపిన ప్రతిఫలం చాలా తక్కువ గనక అందలేదు. అసలు ట్రైబ్యునల్ ముందుకు తీసుకువచ్చే వరకు నిందితులకు తమను ఏ నేరం కింద అరెస్టు చేసి తీసుకొస్తున్నారో చెప్పలేదు. క్రిమినల్ కేసు నిందితులుగా కుటుంబాలకు అరెస్టు కేసు సమాచారం లేదు. నిందితులకు న్యాయవాదులు లేని 2 కేసుల్లో వారిని 1949 ఆగస్టు 3న మొదటిసారి ట్రైబ్యునల్ ముందుకు తెచ్చారు.
6న విచారణ మొదలవుతుందని న్యాయవాదిని సమకూర్చుకోవాలని చెప్పారు. వారి న్యాయవాదులు లేకుండానే 7న విచారణ ప్రారంభమైంది. అదే నెల 13, 14లో మరణశిక్ష విధించారు. మాధవరావు, లక్ష్మణరావు, కాజా మొయినుద్దీన్తో కూడిన ట్రైబ్యునల్ ఇంత గందరగోళపు విచారణ జరిపింది. ఈ తీర్పు మీద హైదరాబాద్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్ళగా హైకోర్టు కూడా ఇంతే హడావుడిగా ఎటువంటి న్యాయబద్ధమైన విచారణ లేకుండా డిసెంబర్ 14న మరణశిక్షను ఖరారు చేసింది. ఆ వెంటనే శిక్ష అమలు చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. జేఎన్ చౌదరి సైనిక ప్రభుత్వము, ఆ తర్వాత పౌర ప్రభుత్వం పేరుతో వచ్చిన వెల్లోడి ప్రభుత్వము మనుషుల ప్రాణాలు తీయడానికి మితిమీరిన ఉత్సాహం చూపాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందే ఈ మరణశిక్షను అమలు చేయాలనుకోవడమే ఈ తొందరకు కారణమని వ్యాఖ్యాతలు అన్నారు. 12గురిలో 5గురిని జనవరి 22న, 12గురిలో 5గురిని జనవరి 22న, 7గురిని జనవరి 23న ఉరి తీస్తామని జనవరి 9న వారికి సమాచారం ఇచ్చారు. సంతకాలు తీసుకున్నారు. అప్పటి వరకు వారిని ఉంచిన నల్లగొండ, చెంచల్గూడ జైళ్ళ నుంచి ఉరికంబం ఉన్న ముషీరాబాద్ జైలుకు బదిలీ చేశారు. అలా ఇక 12 రోజులకు ఉరి తీయబోతున్నారనగా ఆ వార్త దావానలంలా వ్యాపించిందని, జైళ్లలోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ ఆందోళన మొదలైందని పి. సుందరయ్య రాశారు. లండన్ నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ లాయర్స్ అధ్యక్షుడు డిఎన్ ప్రిట్, బొంబాయి నుంచి డేనియల్ లతీఫీ, గణేష్ షాన్బాగ్ వంటి న్యాయవాదులు హైదరాబాద్ చేరుకొని స్థానిక న్యాయవాది మనోహర్ లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్షను ఆపే ప్రయత్నాలు ప్రారంభించారు. మరణశిక్ష వార్తలు, ఖండనలు వెల్లువెత్తాయి. ఉరిశిక్ష ఆపమని కోరుతూ ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా దేశంలో నుంచి, విదేశాల నుంచి టెలిగ్రాములు, విజ్ఞప్తులు రావడం మొదలైంది. తెలంగాణ వీరుల డిఫెన్స్ కమిటీ అనేది ఏర్పడి 12 మంది తెలంగాణ వీరుల మరణశిక్షను ఆపివేయండి అనే నినాదం చెలరేగింది. చెకోస్లోవేకియా యువజన సంఘం, హంగేరియన్ స్వాతంత్ర యోధుల సమాఖ్య, హంగేరియన్ యువజన సంఘం, ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య, ప్రపంచ ట్రేడ్ యూనియన్ల సమాఖ్య, ప్రజాతంత్ర న్యాయవాదుల ప్రపంచ సమాఖ్య, ప్రపంచ విద్యార్థి సమాఖ్య వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ మరణశిక్షను రద్దు చేయాలని కోరాయి. చెకోస్లవేకియాలోని ప్రాగ్లో ఏర్పాటైన ఒక సభలో సుప్రసిద్ధ అమెరికన్ గాయకుడు పాల్ రాబ్సన్ ఈ మరణశిక్షను ఖండిస్తూ ఉపన్యసించాడు. స్పానిష్ మహాకవి పాబ్లో నెరూడా ఈ మరణశిక్షను రద్దు చేయాలని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు విజ్ఞప్తి చేశాడు. దేశంలో సైఫుద్దీన్ కిచ్లు, కెఏ అబ్బాస్, రమేష్ థాపర్ వంటి ప్రముఖులందరూ ఉరిశిక్షను రద్దు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో చోట్ల ఉరిశిక్ష వ్యతిరేక సభలు జరిగాయి. జనవరి 19న ముఖ్యమంత్రి వెల్లోడి ఢిల్లీ వెళ్తున్నాడనే వార్త ఉర్దూ పత్రికలో చదివి విమానాశ్రయంలో ఆయన్ను పట్టుకొని ఉరిశిక్ష ఆపమని ఒత్తిడి తెమ్మని తమ న్యాయవాదులకు చెప్పామని అప్పటికే జైల్లో ఉన్న నల్లా నరసింహులు రాశారు. అలా వెళ్ళి విజ్ఞప్తి ఇచ్చిన న్యాయవాదులతో ఢిల్లీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లోడి అన్నాడట. ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అప్పటికి ఆ గండం గడిచి ఉరిశిక్షలు తాత్కాలికంగా ఆగిపోయాయి. కానీ ఆ 12 మందిని ముషీరాబాద్ జైల్లో ఉరికంబం నీడలోని సెల్స్లోనే ఉంచారు. ఈలోగా డిఎన్ ప్రిట్ చొరవతో భారత సుప్రీంకోర్టులో ఈ ఉరిశిక్షలను రద్దు చేయాలని వ్యాజ్యం వేశారు. సైనిక గవర్నర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ట్రిబ్యునల్ సాక్ష్యాధారాల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్, ఇరుపక్షాల వాదనల వంటి ప్రక్రియలన్నీ ఉండే చట్టబద్ధమైన న్యాయస్థానం కాజాలని, అందువల్ల దాని తీర్పు చెల్లదని ప్రిట్ వాదించారు. అలాగే ఈ 3 కేసుల్లో 2 సక్రమమైన న్యాయమైన విచారణ జరగలేదని, నిందితుల వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదని, అందువల్ల కూడా ఈ తీర్పు చెల్లదని ఆయన అన్నారు. కలగాపలగపు నేరారోపణలు చేసినందువల్ల ఈ విచారణలు చట్టబద్ధమైనవి కాదని చెప్పారు. ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చిన సమయంలో ఉరిశిక్ష అనేది లేదని, శిరచ్ఛేదనం అనే శిక్షే ఉన్నదని, కనుక ఉరిశిక్ష చెల్లదని వాదించారు.
హైదరాబాద్ రాజ్యంలో విధించిన మరణశిక్షలను అంతిమంగా మహాఘనత వహించిన నిజాం ప్రభువు ఆమోదించవలసి ఉంటుందని, ఇంకా ఆయన పేరు మీదనే ప్రభుత్వం నడుస్తున్నది గనక ఆయన ఆమోదం లేకుండా ఉరిశిక్ష అమలు చేయకూడదని వాదించారు. జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ, జస్టిస్ మెహర్చంద్ మహాజన్, జస్టిస్ బికే ముఖర్జీ, జస్టిస్ సుధీర్ రంజన్ దాస్, జస్టిస్ ఎన్ చంద్రశేఖర్ అయ్యర్తో కూడిన ధర్మాసనం ఈ కేసులో 1951 మార్చి 16న తీర్పు వెలువరించింది. 1950 జనవరి 26న సంక్రమించిన అధికారాలతో ఏర్పడిన భారత సుప్రీంకోర్టుకు అంతకుముందే హైదరాబాద్ హైకోర్టు ధృవీకరించిన ట్రైబ్యునల్ తీర్పు ఉచితానుచితాలను నిర్ధారించే అధికారం లేదని, 1950 జనవరి 26కు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరగదోడే అధికారం తమకు లేదని, సాకులతో సాంకేతిక కారణాలతో మరణశిక్ష రద్దు వాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రైబ్యునల్ తీర్పు సక్రమంగా లేదని, అన్యాయంగా జరిగిందని అంటూనే హైదరాబాద్ హైకోర్టు పైన అప్పటికే రద్దయిన జ్యుడిషియల్ అథారిటీకే తప్ప తమకు అధికారం లేదని తీర్పు ఇచ్చింది. మరో మాటలో చెప్పాలంటే 12 మందిని ఉరి తీయవలసిందేనని, వారి ప్రాణాలు కాపాడటం తమ చేతుల్లో లేదని హంతక నిర్ధారణ చేసింది. తెలంగాణ 12 కేసు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి పొందింది కనుక, న్యాయవాది డిఎన్ ప్రెట్ పేరున్నవాడు కనుక సుప్రీంకోర్టు విచారణ సమయంలోనూ తీర్పు చెప్పేటప్పుడు పలు దేశాల రాయబారులు, విదేశీ విలేకరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని పత్రికలు రాశాయి. అప్పుడిక రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తన అధికారం ఉపయోగించి క్షమాభిక్ష ఇవ్వవచ్చునని, మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చవచ్చునని విజ్ఞప్తులు మొదలయ్యాయి. ఆయన ఆ విన్నపాలను అంగీకరించి 12 మంది తెలంగాణ వీరుల ఉరిశిక్షలను రద్దు చేసి యావజ్జీవ శిక్షలుగా మార్చారు. ఒక్కొక్కరు 6 నుంచి 8 సంవత్సరాల జైలు నిర్బంధం అనుభవించి కొందరు 1956లో, మరికొందరు 1958లో విడుదలయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైనప్పటికీ ఈ తెలంగాణ 12 ఉదంతం తగినంత ప్రాచుర్యంలోకి రాలేదు. తెలంగాణ సాయుధ పోరాటం మీద వెలువడిన ప్రసిద్ధ ప్రామాణిక గ్రంథాలేవి ఈ 12 మంది పేర్లు, ఆనాటికి వయస్సు, గ్రామాల పేర్లు కూడా పూర్తిగా రాయలేదు. చివరికి వారి కేసు న్యాయవాదిగా పనిచేసిన మనోహర్ రాజ్ సక్సేనా పుస్తకం కూడా ఆ 12 మంది పేర్లు లేకుండానే అచ్చయింది. పుస్తకం అచ్చైన తర్వాత గుర్తించినట్టుగా ఆ 12 పేర్లు టైప్ చేసిన కాగితం ఒకటి పుస్తకంలో అతికించారు. ఈ కేసు గురించి వివరంగా రాసిన నల్లా నరసింహులు సైతం 6 పేర్లు రాసి మరో 6 పేర్లు జ్ఞాపకం లేదు అని రాశారు. ఆయన పేర్కొన్న 6 పేర్లలో 2 తెలంగాణ 12లోవి కావు. కాకపోతే నరసింహులు ఆ 6గురు ఏ గ్రామంలో చెందినవారో రాశారు. ఉదయం వీక్లీ తెలంగాణ పోరాట ప్రత్యేక సంచిక 1987లో వెలువడింది. అందులో రాసిన పి బాలకృష్ణ 4 పేర్లు మాత్రమే రాశారు. ఇలా తెలంగాణ 12 సమాచారం సరిగా అందకపోవడం వల్ల ఉరిశిక్ష పడిన మరికొందరి గురించి రాసినప్పుడు వారిని కూడా ఇందులో భాగం చేస్తున్నారు. ఈ గందరగోళానికి మూలం మొత్తంగా మరణశిక్షలు పడిన వారి గురించి సమాచారం లేకపోవడం, ప్రత్యేకించి అంత పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణ 12 ఆందోళన వివరాలు అందుబాటులో లేకపోవడం. మామూలుగానే న్యాయస్థానాల దస్తావేజుల్లో పేర్ల బదులు నిందితుల అంకెలే, అంటే A1, A2 అని ఉంటాయి. కానీ ప్రత్యేక సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక నిందితుడి పేరు ప్రస్తావించింది. కల్లూరి ఎల్లయ్య అనే నిందితుడి పేరును కల్లూరి గౌండ్ల ఎల్లడు అని రాశారు. అవమాన సూచకమైన పేరు, కులం ప్రస్తావన మన న్యాయస్థానాల సామాజిక విలువలకు నిదర్శనం. ఈ కేసును అధ్యయనం చేసి భారత సుప్రీంకోర్టులో అద్భుతమైన వాదనలు వినిపించి తెలంగాణ 12కు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చి అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టడంలో అపారమైన కృషి చేసిన డిఎన్ ప్రెట్ తన ఆత్మకథ 3వ భాగం ది డిఫెన్స్ అక్యూజెస్లో ఈ కేసు గురించి వివరంగా రాశారు.
రాజకీయ ఉద్దేశాలతో బనాయించిన కేసుల చరిత్రలో కూడా ఈ తెలంగాణ కేసు విచారణలు అత్యంత విస్తారమైన అన్యాయానికి తప్పుడు ఉదాహరణలుగా నిలుస్తాయి అని అన్నారు. ఈ తెలంగాణ 12లోని చివరి ఇద్దరిలో ఒకరైన గార్లపట్టి రఘుపతి రెడ్డి గత సంవత్సరం మరణించారు. అప్పుడు పత్రికల్లో చిన్న వార్త వచ్చింది. మిగిలిన వారి విషయంలో అది జరిగిందో లేదో కూడా తెలియదు. మరణించే నాటికి రఘుపతి రెడ్డి వయస్సు 93. అంటే అరెస్ట్ అయ్యే నాటికి, మరణశిక్ష పడే నాటికి 21 నుంచి 22 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. మిగిలిన 11 మంది కూడా అటువంటి నవయువకులే అయ్యుంటారు. వారిని ఉద్యమంలోకి ఆకర్షించిన స్వప్నాలేవో, పోలీసు హింసను, తప్పుడు కేసులను, అబద్ధపు విచారణను, మరణశిక్షను కూడా తట్టుకొని నిలిచేంత దృఢత్వాన్ని ఇచ్చిన ఆదర్శాలేవో మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. హైదరాబాద్ రాజ్యాన్ని విముక్తి చేయడానికే అడుగుపెట్టానని చెప్పుకున్న భారత రాజ్యపు సైన్యం రైతాంగ యోధుల మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరించడాన్ని అర్థం చేసుకోవలసి ఉంది. వలసవాద న్యాయ చట్ట విధానాలు ప్రజా వ్యతిరేకమైనవని అప్పటిదాకా ఎలుగెత్తిన భారత రాజ్యం తెలంగాణ రైతాంగ యోధుల పట్ల ఇంత చట్ట వ్యతిరేకంగా, అన్యాయంగా ఎందుకు ప్రవర్తించిందో చరిత్రను అన్వేషించాలి. సామాజిక పరిపాలన న్యాయశాస్త్ర చరిత్రల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న తెలంగాణ 12 ఘట్టం ఇంతగా ఎందుకు మరుగున పడిందో చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ కథనం రచయిత శ్రీ ఎన్ వేణుగోపాల్.